Chaitanya, Dr. B.R. Ambedkar on. హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామని. సో ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మన క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటివరకు దాదాపుగా మనం ఆదేశక సూత్రాలు ఈ రోజుతో కంప్లీట్ అవుతాయండి మ్యాక్సిమం. ఓకే, సో ఇకపోతే మనం ఈరోజు అంశానికి వచ్చేసరికి మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి వరకు డిస్కస్ చేసామంటే ఆదేశక సూత్రాలు అనేవి పార్ట్ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆదేశక సూత్రాలు అనేవి ఏ భాగంలో ఉన్నాయని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్ట్ 4 ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి అంటే ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో 36 నుంచి 40 వరకు మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఆ క్లాసులు చూడలేదో ఫస్ట్ ఆ క్లాసులు చూసిన తర్వాత నెక్స్ట్ ఈ క్లాస్కి రండి. ఓకే, సో ఇకపోతే మనం ఈరోజు అంశంలోకి వచ్చేసరికి మీకు ఇంకోటి కూడా ప్రీవియస్ క్లాస్లో అండి మనం ఎప్పుడైతే ఆర్టికల్ 38 క్లాస్ 2 ఒకటి ఆర్టికల్ 39A ఆర్టికల్ 39A ఇవి రెండు కూడా ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ద్వారా జాయిన్ చేశారనేది నేను అక్కడ మీకు చెప్పలేదండి. ఎందుకంటే మ్యాక్సిమం ఆదేశక సూత్రాల్లో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనం కంప్లీట్గా అంటే టాపిక్ ఏమో చిన్నది బట్ బిట్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం వీటి గురించి కూడా కొంచెం వివరణ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అందువల్ల నేను ఈ ఆర్టికల్ 38 క్లాస్ 2 చెప్పేటప్పుడు ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాయిన్ చేశారనేది నేను చెప్పలేదండి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఓకే, సో అదేవిధంగా ఆర్టికల్ 39A వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఓకే, సో మనం ఫస్ట్ ఈ ఆదేశక సూత్రాల్లో కంప్లీట్గా 36 నుంచి 51 వరకు కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అయిన రాజ్యాంగ సవరణ చట్టం ఆ యొక్క రాజ్యాంగ సవరణ చట్టంలో కేవలం ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ఓన్లీ 38 క్లాస్ 2 ఒకటే జాయిన్ చేయటం కాదండి, ఇంకా దానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి అక్కడ. అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో కేవలం ఈ 39A అనేదే కాకుండా ఇంకా చాలా అంశాలు దాంట్లో జోడించడం జరిగింది కాబట్టి సో మనం ఫస్ట్ ఈ ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు కంప్లీట్ అయిన తర్వాత నేను క్లియర్గా మీకు ఈ యొక్క 44 ఒకటి అదేవిధంగా 42 ఒకటి 97 అండ్ 86 ఈ నాలుగిటి మీద కూడా రాజ్యాంగ ఆదేశక సూత్రాల్లో బిట్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ యొక్క 42 కానీ 44 97 86 వీటి మీద ఎక్కడైనా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నేను క్లియర్గా ఈ యొక్క 4 రాజ్యాంగ సవరణల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అందువల్ల మీకు 38 క్లాస్ 2 చెప్పేటప్పుడు నేను అక్కడ రాజ్యాంగ సవరణ చట్టం గురించి వివరించలేదు, అదేవిధంగా 39A అప్పుడు కూడా మీకు రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేను వివరించలేదు. ఓకే, సో ఆదేశక సూత్రాల మీద మాత్రం బిట్ వచ్చేస్తే వదిలే ఛాన్సే లేకుండా మనం క్లాస్ చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే మనం ప్రీవియస్ క్లాస్ ఆర్టికల్ 40 వరకు మనం కంప్లీట్ చేసాము. ఓకే, సో ఆర్టికల్ 41 కొన్ని సందర్భాలలో పని హక్కు విద్యా హక్కు మరియు సార్వజనీన సహాయమును రాజ్యం కల్పించాలి. ఓకే, ఒకసారి చూద్దామండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పానండి, ఆదేశక సూత్రాలు అనేవి కేవలం రాజ్యానికి ఏదైతే ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది కొన్ని సూచనలు మాత్రమే ఇస్తుంది, అంతే తప్ప మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆర్టికల్ 41లో ఏవైతే మేము చెప్పామో ఆ అంశాలు మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఓకే సో మనం కోరలేమండి. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు అనేవి వీటికి న్యాయ సమీక్ష లేదు, ఇవి చేస్తే మంచిదని కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఒకసారిగా దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటే, కొన్ని సందర్భాలలో పని హక్కు, విద్యా హక్కు మరియు సార్వజనీన సహాయమును రాజ్యం కల్పించాలి.
అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే, సో పని హక్కు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని మంచిగా ఉన్నాడండి, ఒక సర్టెన్ ఏజ్లో అతనికి అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరగటమో లేదా అతనికి ఆ పని పోవటమో ఏదైనా ఇష్యూ జరగనివ్వండి, ఇటువంటి సందర్భంలో యాక్సిడెంట్లో అతనికి చెయ్యో కాలో పోయిందనుకోండి, సో అతను ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక మంచి మనిషి, పర్ఫెక్ట్గా ఉన్న మనిషి కాడి నుంచి అతను అంగవైకల్యంలోకి కన్వర్ట్ అవడం జరిగిందండి. అంటే సో అతనే ఒక డ్రైవరే అనుకుందామండి మనం. సో ఆ వ్యక్తికి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో, సో మ్యాక్సిమం డ్రైవింగ్లో ఉన్న స్కిల్స్ ఏం కావాలండి, సో హ్యాండిల్ని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా కాల్ తోటి మనం ఈ యొక్క క్లచ్ని కానీ బ్రేక్ని కానీ వేస్తూ ఉండాలి. సో ఇతనికి కాల్కే ఏదన్నా అయితే, సో అతనికి అది ఒక్క ఫీల్డే తెలుసు కాబట్టి, సో వేరే పని చేయడానికి కూడా లేదు కాబట్టి అతను అంగవైకల్యం అనేది రావడం జరిగింది అతనికి, యాక్సిడెంట్ ద్వారా అంగవైకల్యం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో పని హక్కు, విద్యా హక్కు మరియు సార్వజనీన సహాయమును అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు మంచిగా ఉన్న ఆ యొక్క వ్యక్తి, సో అతను యాక్సిడెంట్ అవ్వడం ద్వారా అతను అంగవైకల్యం చెందాడు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి నువ్వు ఎంతో కొంత సహాయం అతనికి చెయ్యి. అంటే ఇప్పుడు మనం ఈ పెన్షన్స్ చెప్పడం కానీ, ఈ యొక్క వీళ్ళు ఉంటారు కదండి అంగవైకల్యంకి సంబంధించిన పెన్షన్లు కానీ అటువంటివి వీళ్ళకి కల్పించండి అని రాజ్యాంగం చెప్తుంది. ఓకే, సో కేవలం ఈ యొక్క అంగవైకల్యమే కదండి, సో పుట్టుకతోటే ఎవరైతే, అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, పుట్టుకతోటే ఎవరైతే ఈ అంగవైకల్యం చెందుంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వం సైడ్ నుంచి మీరు ఏదో ఒకటి సహాయం చేయండి అని చెప్పేసి మనకు ఆర్టికల్ 41 క్లియర్గా చెప్తుందండి. ఇక్కడ ఉద్యోగం గురించి అంటే విద్యా హక్కు అంటే అతను చదువుకున్న తర్వాత అతనికి ఉద్యోగాలను కూడా మీరు కల్పించండి, ఆ యొక్క ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టు మీరు మీ యొక్క ప్రభుత్వాలు అనేవి పనిచేయాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, ముసలి వాళ్ళు అంటే సో ఓల్డ్ ఏజ్కి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా వీళ్ళకి ఏదైనా సరే ప్రభుత్వం సైడ్ నుంచి మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు ఆర్టికల్ 41లో వివరించడం జరిగింది. ఓకే, సో ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా వృద్ధులు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ, లేదా అదేవిధంగా ఇక అంగవైకల్యం చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి కొంతవరకు మీరు ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా సహాయం చేయండి అని చెప్పడమే ఆర్టికల్ 41. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 ఏమని చెప్తుందంటే, న్యాయమైన పనిచేసే ప్రదేశాలలో జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 42 ఏమని చెప్తుందంటే, ఎవరైతే ఈ యొక్క స్త్రీలు అంటే ఆడవారు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఆ చేసే ప్రదేశంలో న్యాయంగా వర్క్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి పనిచేసే ప్రదేశంలో మంచి సౌకర్యాలు కల్పించాలి, ఓకే. సో న్యాయమైన అంటే అందరికీ సమానంగా ఉండేటట్టు పనిచేసే ప్రదేశాల్లో మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నామండి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రసూతి సౌకర్యాలు రాజ్యం కల్పించాలి. ఓకే, సో అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో న్యాయమైన అదేవిధంగా సమగ్రమైన పనిచేసే ప్రదేశాలలో మంచి సౌకర్యాలు కల్పించాలి. ఎవరికండి? సో ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రసూతి సౌకర్యాలు రాజ్యం కల్పించాలి. ఓకే, సో ఇక్కడ అంశం ఏంటంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వ సంస్థల్లో ఎవరైతే మహిళలు పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఈ కన్సీవ్ అయినప్పుడు ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 6 నెలల వరకు వాళ్ళకి పెయిడ్ అంటే నెల శాలరీ ఇస్తూనే వాళ్ళకి ఈ ఇంటి దగ్గర ఉండే అవకాశాలు కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వ సంస్థల్లో మరియు అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో ఎక్కడైతే పనిచేస్తున్న మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు మహిళలకి ప్రసూతి సౌకర్యాలు 6 నెలలు కల్పించండి అని చెప్పేసి రాజ్యాంగం ఈ యొక్క ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో మ్యాక్సిమం ఇది చాలా వరకు ప్రభుత్వ వాటిలోనే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ప్రైవేటు వాళ్ళు
పెయిడ్ చేయకుండానే వాళ్ళకి లీవ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, సో అందువల్ల వీళ్ళు ఇది యాక్చువల్లీ ఇక్కడ న్యాయ సంరక్షణ లేదు కాబట్టి ఎక్కడైతే ప్రైవేట్గా చేస్తున్న మహిళలు ఉన్నారో వాళ్ళు లీవ్ తీసుకున్న టైంలో వాళ్ళకి పెయిడ్ అనేది రాదండి. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఒక 3 నెలలో 2 నెలలో వాళ్ళకి పెయిడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి లాస్ ఆఫ్ పే తోటే వాళ్ళు రన్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇది టోటల్గా ఆర్టికల్ 42 ఏమని చెప్తుందంటే న్యాయమైన పనిచేసే ప్రదేశంలో న్యాయంగా, అదేవిధంగా అక్కడ ఎవరైతే మహిళలు పనిచేస్తున్నారో వాళ్ళకి పనిచేసే ప్రదేశాల్లో మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అంటే వాళ్ళకి ఉంటాయి కదండి కొంచెం ఈ స్టాఫ్ రూమ్లో కానీ అక్కడ కొంచెం ఈ వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం మంచిగా ఉండేటట్టు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో మహిళలకు ప్రసూతి సౌకర్యాలు రాజ్యం కల్పించాలి. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 42. రైట్, కార్మికులందరికీ జీవిత భత్య మంచి ప్రమాణాలతో జీవనాన్ని గడిపేందుకు ఒకసారి చూడండి. ఆర్టికల్ 43 ఏమని చెప్తుందంటే కార్మికులందరికీ జీవిత భత్య. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీవిత భత్య అంటే ఏంటి, కనీస వేతనం అంటే ఏందో డిఫరెన్స్ మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్, ఎవరైతే కార్మికులు ఉన్నారో మంచి ప్రమాణాలతో జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘిక సాంస్కృతిక జాగ్రత్త గమనించండి, అవసరమైన పరిస్థితులను సాంఘిక సాంస్కృతిక అవసరాలను రాజ్యం కల్పించేందుకు కృషి చేయాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్త గుర్తుంచుకోనండి. కార్మికులందరికీ జీవిత భత్య అంటే అర్థం ఏంటండి, ఫస్ట్ మనకి కనీస వేతనం అంటే ఏందో తెలిసి ఉండాలండి. కనీస వేతనం అంటే సో ఒక మెయిన్గా మనం 3 అంశాలు గుర్తుంచుకోవాలండి. మనకి 3 పూట్ల తినడానికి తిండి ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి కట్టుకోవడానికి ఒక బట్ట, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఉండడానికి ఒక నివాసం. ఓకే, సో ఈ 3 కానీ మనం కల్పించగలిగితే వీటిని కనీస వేతనం అంటారు. అర్థమవుతుందండి, ఏంటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అదేవిధంగా ఉండడానికి నివాసం ఉండేదాన్ని కనీస వేతనం అంటారు. సో ఇక్కడ ఆర్టికల్ 43లో ఏం చెప్పారంటే కార్మికులందరికీ జీవిత భత్య అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో తిండి, బట్ట, నివాసం, వీటితో పాటు మనకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విద్య, అదేవిధంగా ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత, మనకి బీమా అంటే ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన అంశాలు కూడా మనము ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు మాత్రమే అది జీవిత భత్య అని పిలవడం జరుగుతుంది. సో ఓన్లీ మనకి తినడానికి తిండి, ఏంటిది బట్ట, నివాసం ఉంటే సరిపోదు, మనకి చదువు ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి, మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇవన్నీ అవకాశాలు కూడా రాజ్యమా మీరు వీళ్ళకి కల్పించండి అని చెప్పడమే కార్మికులందరికీ జీవిత భత్య అంటే అర్థం. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి విద్య, అదేవిధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఈ బీమాలు కానీ ఆరోగ్యాలు కానీ ఉంటాయో అంటే సో అవి తీసుకురావడం కోసం మంచి ప్రమాణాలతో జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘికంగా, సామాజికంగా, అదేవిధంగా సాంస్కృతిక అవసరాలను రాజ్యం కల్పించేందుకు కృషి చేయాలి. సో వీళ్ళు డెవలప్ అవ్వడానికి, ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వడానికి రాజ్యమా వీళ్ళకి నువ్వు ఏదో ఒక రకంగా కృషి చేయండి అని చెప్పడమే మనకు ఆర్టికల్ 43. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ 43. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 43A. ఆర్టికల్ 43A. సో ఇది మనకి ఇప్పుడు ఏమని చెప్పామండి, ఇక్కడ మనం కార్మికులందరికీ జీవిత భత్య అని చెప్తున్నాం. ఇది ఎలా అంటే మనం ఇప్పుడైతే వచ్చే సినిమాల్లో చాలా తక్కువ కానండి, మీరు కొంచెం 90s అదేవిధంగా
80s ఈ గ్యాప్లో కానీ సినిమాలు కానీ మీరు కొంచెం చూసే వాళ్ళ అవగాహన ఉంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఈ యొక్క రెవల్యూషన్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రతి సినిమా కూడా ఈ యొక్క వీళ్ళు కార్మికులు ఉంటారు చూడండి, వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి. వీళ్ళు కార్మికులంతా ఒక యూనియన్గా తయారయ్యేసి, జాగ్రత్తగా గమనించండి, కార్మికులంతా ఒక యూనియన్గా తయారయ్యి, సో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళని మాకు మీరు ఇచ్చే జీతాలు మాకు సరిపోవట్లేదు, మీరు కొంచెం మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి వాళ్ళు ఒక యూనియన్గా ఫామ్ అవ్వటం, అంటే ఒక సంఘంగా ఫామ్ అయ్యి వాళ్ళు ఆ యజమానిని అడగటం జరుగుతుంది. సో ఆ యజమాని ఖచ్చితంగా అతను ఆ సినిమాల్లో ఖచ్చితంగా విలన్ ఉంటాడు కాబట్టి అక్కడ సో వీళ్ళ మీద దాడులు చేపించమో లేకపోతే ఆ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆ లీడర్ని కొనివేయటమో ఇట్లా జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్టికల్ 43A అంటే ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని ఉంటాడో అతను ఎప్పుడైనా సరే అతనికి మంచి లాభాలు వచ్చినప్పుడు ఈ యొక్క కార్మికులకు కూడా మీరు బోనస్ రూపాన్ని కానీ ఇంకా వేరే ఏదైనా రూపం కానీ వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వండి అని చెప్పేది మనకి ఆర్టికల్ 43A. వాస్తవానికి ఇది రాజ్యాంగం రచించేటప్పటికి లేదండి. ఓకే, సో 43 మాత్రమే రాజ్యాంగం రచించినప్పుడు ఉంది. ఇది మనకి 43A అనేది మాత్రం తర్వాత కాలక్రమేణా రావటం జరిగింది. ఓకే, సో కొంచెం ఓల్డ్ ఫిల్మ్ చూసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుందండి. సో ఖచ్చితంగా యూనియన్లో మాత్రం వాళ్ళు ఫామ్ అయ్యి ఆ యొక్క యజమానిని ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. రైట్, చూద్దాం. ఆర్టికల్ 43A అంటే ఏంటంటే పరిశ్రమల నిర్వహణలో కార్మికులందరూ పాల్గొనేలా రాజ్యం కృషి చేయాలి. ఓకే, అర్థమవుతుందండి. పరిశ్రమల నిర్వహణలో కార్మికులందరూ పాల్గొనేలా రాజ్యం కృషి చేయాలి అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పరిశ్రమల్లో ఏదైతే వాళ్ళకి ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయో దాంట్లో ఈ కార్మికులను కూడా మీరు భాగస్వాములు చేయండి. అంటే నీకు దాదాపు ఒక 100 రూపీస్ కానీ ప్రాఫిట్ వస్తే, జాగ్రత్తగా గమనించండి, యజమానికి ఒక 100 రూపీస్ కానీ ప్రాఫిట్ వస్తే సో కనీసం ఒక 10 రూపీస్ అన్నా సరే ఆ యొక్క కార్మికులకి మీరు కేటాయించండి, అంటే కార్మికులను కూడా భాగస్వాములుగా చేయండి అని చెప్పడమే మనకు ఆర్టికల్ 43A. ఇది మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో క్లియర్. ఆర్టికల్ 43 అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. దీంట్లో వాడు బిట్ ఫామ్ అడిగితే ఒకటి 43A మీదన్నా అడగొచ్చు లేదా 43B మీదన్నా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో క్లియర్. ఇదేమో కార్మికులందరికీ జీవిత భత్య అంటే కార్మికులకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, వీటితో పాటు వాళ్ళకి విద్య, వాళ్ళ పిల్లలకి అదేవిధంగా ఆ యొక్క జీవిత అవి బీమా కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసేటట్టు రాజ్యం యొక్క బాధ్యత. అది ఆర్టికల్ 43A. మీరు కార్మికులను కూడా ఈ యొక్క పరిశ్రమల నిర్వహణలో భాగస్వాములు చేసుకోండి అని చెప్తుంది. మనకి ఎగ్జామ్లో బిట్ ఇక్కడ అడుగుతాడండి, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, జాగ్రత్తగా గమనించండి, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పరిశ్రమల నిర్వహణలో కార్మికులందరూ పాల్గొనేలా రాజ్యం కృషి చేయాలి అని అడగడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ చట్టం. రైట్, నెక్స్ట్ 43B. ఆర్టికల్ 43B సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేందుకు రాజ్యం కృషి చేయాలి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆర్టికల్ 43B. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇది దాదాపుగా మనకి ఏదైతే మనం ప్రీవియస్ ఆర్టికల్ 19లో చెప్పామో మీకు అందరూ గుర్తుండే ఉంటుందండి. ఆర్టికల్ 19(1)(c). ఓకే, సో ఆర్టికల్ 19(1)(c) దీంట్లో వీళ్ళు ఈ యొక్క 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 సో ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లో వీళ్ళు ఆర్టికల్ 19(1)(c) అనే దానితోటి దీనిని
ప్రాథమిక హక్కుగా వీళ్ళు జాగ్రత్త గురించండి, ఫండమెంటల్ రైట్స్గా వీళ్ళు దీన్ని జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఆర్టికల్ 43B అనే దాంతో ఆదేశిక సూత్రంలో కూడా వీళ్ళు జాయిన్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఈ రాజ్యం అనేది ఈ యొక్క సహకార సంఘాలు ఏర్పాటు అయ్యేటట్టు వీళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏందయ్యా ఈ సహకార సంఘాలు అసలు ఏంటి అంటే, మనకి ఈ యొక్క పాలిటీలోనే చివరిలో మనకి రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగేతర సంస్థలు అనేవి కొన్ని అంశాలు ఉన్నాయండి. అది మనకు సిలబస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ దాని గురించి అంత చెప్పుకొని టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్, అక్కడ మనం క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే, సో ఈ కుటీర పరిశ్రమలు ఇటువంటివన్నీ పెట్టుకోవడం కూడా దీంట్లోకి వస్తుందండి. ఓకే, సో అది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏంటి ఆ బోర్డులు ఏంటి అనేవి. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 19(1)(c) అనేది ఏమో ప్రాథమిక హక్కు. ఓకే, సో వీళ్ళు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 43B ద్వారా ఆదేశిక సూత్రాల్లో కూడా వీళ్ళు పొందుపరచడం జరిగింది. ఇంతవరకు గుర్తుంచుకోండి. ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగేతర సంస్థల గురించి చెప్పేటప్పుడు మనం దీని గురించి క్లియర్గా వివరిద్దాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 దేశమంతటా ఓకే, సో ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే, దేశమంతటా ఒక పౌరస్కృతిని పౌరులందరికీ రాజ్యం కలుగు చేయుట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీకు మ్యాక్సిమం ఇక్కడ కానీ ఎగ్జామినర్ వాడు బిట్ ఫామ్ చేయదలుచుకుంటే ఎలా అడుగుతాడంటే, ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఏ ఆదేశ సూత్రం అమలు పరచలేదు అని అడగటం జరుగుతుందండి. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 44 మీద బిట్ అడిగితే ఇది తప్ప వేరేది అడిగే ఛాన్సే లేదు. ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాల్లో అమలు పరచని ఆర్టికల్ లేదా అధీకరణ ఏదని అడిగితే అది ఆర్టికల్ 44. ఎందుకు దీన్ని అమలు పరచట్లేదయ్యా అంటే, ఇక్కడ ఒకసారి చూడండి, దేశమంతటా ఒక పౌరస్కృతిని పౌరులందరికీ రాజ్యం కలుగు చేయుటకు కృషి చేయాలి. అంటే ఇక్కడ పౌరస్కృతి అంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. హిందువులు ఉన్నారు, అదేవిధంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు అనుకుందాం. సో ఎవరైతే ఈ వివాహానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, ఇక్కడ హిందూ చట్టం ప్రకారం అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఇది ఇప్పటివరకు అమలు చేయలేదయ్యా, ఎందుకు ఇది జరగలేదంటే దానికి ఆన్సర్ ఏంటంటే, హిందువులు ఉన్నారు, హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక మ్యారేజ్ జరిగింది అనుకుందాం. ఓకే, ఎక్స్కి అదేవిధంగా వైకి మ్యారేజ్ జరిగింది అనుకుందాం, రైట్. అయితే వీళ్ళు ఏదో కారణాల చేత, అభ్యర్థులు గమనించండి, ఏదో ఒక కారణం చేత వీళ్ళిద్దరు విడిపోవటం జరిగింది, రైట్. సో వీళ్ళు ఆ హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ కోర్టుకు వెళ్ళటం, తర్వాత డైవర్స్కి అప్లై చేయటం, అవి రావటం, తర్వాత వీళ్ళు వేరొకరిని మ్యారేజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది, రైట్. బట్ కాకపోతే ఇక్కడ ముస్లిమ్స్కి వచ్చేళ్ళకి ఇక్కడ చాలా డిఫరెంట్ అంశాలు ఉంటాయి. ఓకే, సో అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రెండింటిని ఈక్వల్గా చేసి మనం చూడలేం. అర్థమవుతుందా? వీళ్ళు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఇలా మ్యారేజ్ చేసుకోవటాలు ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళు ఏమంటారు, ఆర్టికల్ 44 ప్రకారం దేశమంతటా ఒకే పౌరస్కృతిని పౌరులందరికీ మీరు కలుగు చేయాల్సిన బాధ్యత రాజ్యం అంటుంటే, ఇక్కడ ఒకవేళ పొరపాటున కానీ వీళ్ళని కానీ టచ్ చేస్తే అది వేరో రకంగా, అంటే వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన అంశం కాబట్టి అది వేరో రకంగా వెళ్తుంది కాబట్టి, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం, రైట్. ఓకే, అందువల్ల ఇది మనకి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఒకే పౌరస్కృతి అంటే హిందువులకి ఒకే విధంగా డెసిషన్ తీసుకోవాలి, ముస్లిమ్స్కి ఒకే విధంగా డెసిషన్ తీసుకోవాలి, అదేవిధంగా క్రిస్టియన్స్కి ఒకే విధంగా డెసిషన్ తీసుకోవాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి అందరినీ ఒకే తాటి మీద తీసుకురావడం అనేది కొంచెం కష్టం అనమాట. అయితే వాడు ఎగ్జామ్లో ఎలా అవుతుందంటే, మన భారతదేశంలో ఒక చోట మాత్రం ఇది కంప్లీట్గా ఫాలో అవుతుందండి. ఓకే, సో ఆ ప్లేస్ ఏంటంటే గోవా, రైట్. గోవా తప్ప రిమైనింగ్ అన్ని ప్రాంతాల్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకే, రైట్. కామన్ సివిల్ ప్రొసీజర్ అంటారండి దీన్ని. నెక్స్ట్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 వచ్చేసి 6 సంవత్సరాల లోపు
బాలికలను 6 సంవత్సరాల లోపు బాలబాలికలను బాల్యాన్ని రక్షించడం మరియు విద్యను కల్పించుటకు రాజ్యం కృషి చేయాలి. ఓకే, కొంచెం జాగ్రత్తలు అభ్యర్థులు గమనించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ బిట్ అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడైతే రాజ్యాంగం రచించిన ఆ టైంలో ఆర్టికల్ 45లో ఏమని ఉండేదంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిర్బంధ ఉచిత శిక్ష అనేది అమలు చేయాలని చెప్పేసి ఇంతకుముందు ఉందండి. ఓకే, సో అయితే ఇక్కడ ఆర్టికల్ 45లో కొన్ని మోడిఫికేషన్ చేయడం ద్వారా వీళ్ళు 6 సంవత్సరాల లోపు బాలబాలికలను బాల్యాన్ని రక్షించడం మరియు విద్యను కల్పించడానికి రాజ్యం కృషి చేయాలి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళు మార్చారని అడగటం జరుగుతుందండి. ఓకే, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ విద్యను అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 21A అనే దాంట్లో మనం క్లియర్గా వివరించడం జరిగిందండి. ఎన్నో రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. ఓకే, సో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో వీళ్ళు ఆర్టికల్ 21A అనే దాన్ని పొందుపరచడం జరిగింది. ఓకే, సో 21 ఏంటంటే జీవించే హక్కు దగ్గరే ప్రతి ఒక్క జీవించే పౌరుడికి కూడా వీళ్ళకి ఖచ్చితంగా విద్య అనేది అందాలి అనే అంశం కోసం వీళ్ళు జాయిన్ చేయడం జరిగిందండి. ఓకే, సో అందువల్లే నేనేమని చెప్తున్నానంటే సో ఫస్ట్ మనకి ఆర్టికల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 86వ రాజ్యాంగ సవరణలో ఏమేమి అంశాలు మార్చారు అనేవన్నీ కూడా మనం క్లియర్గా అక్కడ నెక్స్ట్ క్లాస్లో నేను వివరించడం జరుగుతుంది. మీరు ఇక్కడ వరకు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 45 అనేది 6 సంవత్సరాల లోపు బాలబాలికలను వాళ్ళ బాల్యాన్ని రక్షించడం, అదేవిధంగా వాళ్ళకి ఉచిత విద్యను కూడా అందించడం రాజ్యం యొక్క బాధ్యత. ఈ 21 కానీ 86వ రాజ్యాంగ సవరణ ఇట్లనే ప్రస్తుతానికి మర్చిపోండి. ఓకే, సో క్లియర్గా మనం 21A ఎలా వెళ్ళింది 45లోకి ఎలా ఇది కన్వర్ట్ అయింది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో వివరించడం జరుగుతుంది. మీకు తెలియాల్సిందల్లా ఆర్టికల్ 45 అంటే మనకు తెలియాల్సింది 6 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాల్యాన్ని రక్షించాలి మనం, అదేవిధంగా వాళ్ళకి విద్యను కూడా కలిగించేటట్టు రాజ్యం అనేది కృషి చేయటం ఆర్టికల్ 45. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాలు తెగలు మరియు వెనుకబడిన తరగతులు తరగతుల వారి విద్య ఆసక్తులను పరిరక్షించడం. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. షెడ్యూల్ కులాలు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, షెడ్యూల్ తెగలు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో మరియు వెనుకబడిన తరగతుల వారి విద్య, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం అంటే ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 46 గుర్తుంచుకోండి. మెయిన్గా 1వ రాజ్యాంగ సవరణ చేయడానికి అతి ముఖ్యమైన ఆర్టికల్ ఏదయ్యా అంటే ఆర్టికల్ 46. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. 1వ రాజ్యాంగ సవరణ అనేది చేయడానికి కలిగిన ఒక కారణం ఏంటంటే జస్ట్ ఒక కారణమేనండి. ఓకే, సో అదేంటంటే షెడ్యూల్ కులాలు తెగలు మరియు వెనుకబడిన తరగతుల వారికి విద్య ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం అనేది అంశమే ఇక్కడ మనకి రిజర్వేషన్లు అనే అంశం రావడానికి కారణమైన ఏకైక ఆర్టికల్ ఆర్టికల్ 46. సార్ కేవలం ఈ ఆర్టికల్ 46 ద్వారా మీరు 1వ రాజ్యాంగ సవరణ జరిగిందా అంటే అది కూడా తప్పండి. ఓకే, సో కేవలం దీనికోసమే జరగలేదండి. కొన్ని అంశాలను
పరిగణనలోకి తీసుకొని కొన్ని అంశాలు ఏంటంటే ఇప్పుడు మనకి రొమేష్ థాఫర్ కేసు అని మీకు నేను క్లియర్గా ఆర్టికల్ 19 చెప్పేటప్పుడు నేను వివరించడం జరిగిందండి. ఓకే, సో ఈ రొమేష్ థాఫర్ అనే వ్యక్తి అతను ఒక జర్నలిస్టు, అదేవిధంగా అతను ఒక కమ్యూనిస్ట్ అండి. కమ్యూనిస్టు ఒక పేపర్ను రన్ చేస్తూ ఉండేవాడు. ఓకే రైట్, మనం ఆ కేసు గురించి కూడా వివరించడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ చూడండి. ఓకే, సో అక్కడ ఏంటి, అతను ఏదైతే ఆ పత్రికని రిలీజ్ చేస్తున్నాడో ఆ పత్రికని మద్రాస్ గవర్నమెంట్ అనేది ఆ యొక్క మద్రాస్ రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. ఓకే, సో అంటే ఆర్టికల్ 19 అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 19(1) అంటే క్లియర్గా మనకు అర్థం అవ్వాల్సిన అంశం ఏంటి? స్వేచ్ఛా హక్కు. ఓకే, సో భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)(a) గురించి మనం మాట్లాడుతున్నామండి. ఆర్టికల్ 19(1)(a)లో ఏమని చెప్తుంది? స్వేచ్ఛా హక్కు, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కల్పించడం జరిగింది. అయితే ఇతను ఏమంటాడంటే, ఈ యొక్క రొమేష్ థాఫర్ అనే ఆయన అతను ఒక వీక్లీ పత్రికను నడుపుతూ కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. సో నెహ్రూకి కొంచెం వ్యతిరేకంగా రాయటం జరుగుతుంది. ఆ టైంలో మద్రాసులో ఉన్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి సో వీళ్ళు ఇతను రచించే రచనలు అంటే కానీ ఇక్కడ ప్రజలు కానీ చదివితే వీళ్ళు కంప్లీట్గా కమ్యూనిస్టుగా కన్వర్ట్ అయ్యేటట్టున్నారు కాబట్టి సో అది మన ప్రభుత్వాన్ని ఉనికికే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ పత్రికను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పత్రికను నిషేధించడం జరుగుతుంది. రైట్, అప్పుడు ఏం చేస్తాడు అతను రొమేష్ థాఫర్ అనే వ్యక్తి? డైరెక్ట్గా ఆర్టికల్ 32ని యూజ్ చేసుకొని అతను సుప్రీంకోర్టుకి వెళ్ళేసి ఒక రిట్ను జారీ చేపిస్తాడు. అప్పుడు మద్రాస్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, సార్ మీరు అన్నది కరెక్టే, ఆర్టికల్ 19(1)(a)లో ఏమని చెప్పింది? స్వేచ్ఛా హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ అని ఉంది. రైట్, బాగానే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా పత్రికను మీరు ఆపండి అనే అవకాశం లేదు కదా అని చెప్తే అప్పుడు క్లియర్గా స్వేచ్ఛా హక్కు అంటే అర్థం ఏంటండి? నేను నా యొక్క మాటల్ని నేను ఏ రకంగా అయినా తెలపొచ్చండి. సో ఫోన్లో తెలుపుతాను, నా నోటితో తెలుపుతాను, లేకపోతే పత్రిక ద్వారా తెలుపుతాను, లేకపోతే ఇంకొక సందేశం ద్వారా నేను తెలుపుతాను. అంటే స్వేచ్ఛ హక్కు అంటే ఇన్ని రకాల భావాలు ఉన్నాయి కాబట్టి సో కేవలం స్వేచ్ఛ హక్కు అంటే మాట్లాడేదే కాదు అనే ఉద్దేశంతో ఆ టైంలో ఈ యొక్క రొమేష్ థాఫర్కి వీళ్ళు సుప్రీంకోర్టు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఒక అంశాన్ని తీసుకున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం చంపకం దొరై రాజన్ కేసు అని చెప్పామో ఆ మెడికల్ సీటుకు సంబంధించిన అంశము. సో అక్కడున్న మద్రాస్ గవర్నమెంట్ ఆ టైంలో ఈ షెడ్యూల్డ్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన తరగతుల వారి విద్యా ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం అంటే వీళ్ళని సామాజికంగా వీళ్ళని ప్రజలందరితో సమానంగా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక వెనక నుంచి పుషప్ ఇస్తేనే వీళ్ళు ఈ యొక్క సామాజికంగా వీళ్ళు అదేవిధంగా తర్వాత ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి వీళ్ళు మొట్టమొదటిగా ఆర్టికల్ 46ని కానీ మనం రన్ చేయాలంటే అభ్యర్థులు జాగ్రత్తగా గమనించుకోండి. ఆర్టికల్ 46ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి ఏదో ఒకటి రిజర్వేషన్లు అనేవి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు చంపకం దొరై రాజన్కి సీట్ ఇవ్వకుండా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ అంశాలు చూసుకొని అప్పుడు సుప్రీంకోర్టు ఇది ఎక్కడ కూడా మీరు రిజర్వేషన్లు అనే మాట ఇక్కడ లేదు కాబట్టి సో చంపకం దొరైకే మీరు ఖచ్చితంగా సీట్ ఇవ్వాలన్న అంశంతో అప్పుడు ఈ ఆర్టికల్ 46కి జాగ్రత్తగా అభ్యర్థులు గమనించండి. ఆర్టికల్ 46కి అదేవిధంగా ఆ చంపకం దొరై కేసు చూసుకుంటే ఆర్టికల్ 14కి ఇక్కడ ఫైట్ అనేది రావటం జరిగింది. ఓకే, సో ఖచ్చితంగా ఆర్టికల్ 46ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ షెడ్యూల్ తెగలు కానీ షెడ్యూల్ కులాల వారు కానీ వెనుకబడిన ఓబీసీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళకి ఈ యొక్క సమాజంలో ఒక ముందుకు రావాలంటే వీళ్ళకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మద్రాస్ గవర్నమెంట్ ఆ పని చేసింది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఆ చంపకం దొరైకి ఆర్టికల్ 14 అనేది భంగం కలిగింది. ఎందుకంటే చంపకం దొరైని ఒక రకంగా చూశారు వీళ్ళు, ఇక్కడ షెడ్యూల్ కులాల వాళ్ళని ఇంకొక రకంగా చూశారు కాబట్టి కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఓకే, సో ఆ రొమేష్ థాఫర్ అంటే ఆ పత్రికకు సంబంధించిన అంశాన్ని అదేవిధంగా ఈ యొక్క చంపకం దొరై రాజన్ని ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయండి ఈ యొక్క భూమికి సంబంధించిన అంశాలు. ఓకే, సో ఇవన్నీ కలిపి వాళ్ళు ఏం చేశారంటే ఇలా లాభం లేదని చెప్పేసి 1951లో వీళ్ళు మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఆ టైంలో పార్లమెంట్ అనేది లేదండి. మనకు మొట్టమొదటి ఎలక్షన్ జరిగింది 1952లో. కానీ ఈ ఎన్ని అంశాలు ఆ రొమేష్ థాఫర్ కేసు వచ్చేసి 1950 అనమాట. ఓకే, సో అందువల్ల వీళ్ళు ఏదైతే ఈ రాజ్యాంగ రచన సభ ఉందో దీని ద్వారా యూజ్ చేసుకొని వీళ్ళు మొదటి రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. ఓకే, సో ఇలా వస్తుందండి. సో ఎప్పుడైతే మనం ఆదేశిక సూత్రాలని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ అనేది డిస్టర్బెన్స్ అవ్వటం జరుగుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ రెండింటి మధ్య ఉన్న ఆ యొక్క డిస్టర్బెన్స్ ఏందో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 46 అంటే షెడ్యూల్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన తరగతుల వారి విద్యా ఆర్థిక ఆసక్తులను పరిరక్షించడం. అంటే వీళ్ళని సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే వీళ్ళకి ఏదో ఒక ప్రభుత్వం సైడ్ నుంచి వీళ్ళకి అవకాశాలు కల్పించాలి అన్న
ఉద్దేశంతో మనకి ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీళ్ళు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే, సో క్లియర్. ఆర్టికల్ 46 తోటే మెయిన్గా చంపకం దొరైరాజన్ కేసు అనేది బయటకు రావడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఆర్టికల్ 38 కూడా మనకి ఎంతో ప్రాముఖ్యత కలిగిందండి. ఈ సమాజంలో హెచ్చుతగ్గులు అనేవి తీసేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఏదో ఒకటి వెనకటి నుంచి పుషప్ అనేది ఉండాలి. రైట్, సో క్లియర్. ఆర్టికల్ 46. నెక్స్ట్ ఆర్టికల్ 47 మాదక ద్రవ్యాలు, ప్రజలు ఉపయోగించకుండా ఓకే, సో ఆర్టికల్ 46 సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క తాగుడు ఇవన్నీ ఉన్నాయో మద్యపానం. ఓకే, సో ఇక్కడ మద్యపానం అని కూడా రాసుకోండి. సో మాదక ద్రవ్యాలు, అదేవిధంగా మద్యపానం మాదక ద్రవ్యాలు ప్రజలు ఉపయోగించకుండా రాజ్యం కృషి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ 46లో కొంచెం బ్రీఫ్గా మనం కానీ మాట్లాడుకుంటే, సో ఎవరైతే ఈ మద్యపానం కానీ అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. సో అటువంటి అవకాశాలు లేకుండా రాజ్యం అనేది వీటిని నిషేధించండి. మద్యపానం అదేవిధంగా మాదక ద్రవ్యాలు నిషేధించాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యానిది. ఓకే, సో మద్యపానము మాదక ద్రవ్యాలు ప్రజలు ఉపయోగించకుండా రాజ్యం అనేది కృషి చేయాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో నివసించే ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలి, కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే కాబట్టి సో రాజ్యం అనేది ఇవి లేకుండా కృషి చేయాలి. సో ఇది ఎప్పటికైనా జరుగుతుందని ఇండియాలో జరిగే ఛాన్సే ఉండదు. ఓకే, సో బట్ కాకపోతే చూస్తుంటాం కొన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధం అని, కొన్ని రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం కదా. సో ఓకే, దాని గురించి మనం వదిలేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 వచ్చేసి మనకి ఈ యొక్క పశువులు కానీ అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయం కానీ వీటికి సంబంధించిన అంశాల్లో మనం ఆధునికంగా అంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ఈ యొక్క రాజ్యం అనేది వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఓకే, సో ఇక్కడ వ్యవసాయం, పశుపోషణకు ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతిలో పద్ధతికి రాజ్యం కృషి చేయాలి. ఓకే, ఆర్టికల్ 48 అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోనండి. ఆర్టికల్ 48 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే 3 చట్టాలు చేసినాయో, 3 చట్టాలు అవన్నీ కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఢిల్లీ చుట్టూ కూడా వాళ్ళు నిర్బంధం చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మనం ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే కరెంట్ అప్డేట్ అంటే ప్రస్తుతం జరిగే అంశాలను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఈ యొక్క ఆర్టికల్స్ మీద బిట్ ఫామ్ చేయడం జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆర్టికల్ 48 ఏమని చెప్తుంది? వ్యవసాయము పశుపోషణకు ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతికి రాజ్యం కృషి చేయాలి. ఓకే, సో దీన్ని ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో ఆర్టికల్ 48 రైట్, క్లియర్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 43B సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేందుకు రాజ్యం కృషి చేయాలి. సో అది మన క్లియర్గా నెక్స్ట్ రాజ్యాంగ సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అనే కాన్సెప్ట్లు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అక్కడ క్లియర్గా మనం దాన్ని వివరిస్తాము. సో ఇక్కడ ఒకే పౌరస్కృతి అనేది అమలు చేసేటట్టు రాజ్యం కృషి చేయాలి. ఆర్టికల్ 44. నెక్స్ట్ ఆర్టికల్ 45 ఏంటంటే 6 సంవత్సరాల లోపల ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళ బాల్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత రాజ్యాన్ని. అదేవిధంగా
అదేవిధంగా వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్యను కూడా మీరు అందించాల్సిన బాధ్యత రాజ్యానిది. నెక్స్ట్ ఆర్టికల్ 46 వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీలు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కానీ ఆర్థికంగా మీరు సహాయం చేయాల్సిన అవసరం రాజ్యానికి ఉందని చెప్పడం ఆర్టికల్ 46 చెప్తుంది. ఆర్టికల్ 47 వచ్చేసి వ్యసనాలకు అలవాటు పడకుండా, అంటే మద్యపానం కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాజ్యమా నువ్వు భారత ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది కాబట్టి సో ఇటువంటికి అలవాటు పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని కాబట్టి మీరు వీటిని సంరక్షించాలి. ఈ యొక్క మద్యపానాన్ని కానీ మాదక ద్రవ్యాలను కానీ నిషేధించాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని ఇక్కడ మనకు ఆర్టికల్ 47 చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 48 సో వ్యవసాయానికి అదేవిధంగా పశుపోషణకు సంబంధించి సో కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మీరు రన్ చేయాల్సిన అవసరం రాజ్యానికి ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 48A. ఆర్టికల్ 48A వన్యప్రాణులను అడవులను సంరక్షించాలి. అడవులను రాజ్యం సంరక్షించేందుకు కృషి చేయాలి. ఓకే, సో జంతువులను కానీ ఈ యొక్క వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని అదేవిధంగా అడవులని రాజ్యం సంరక్షించాలని మనకు ఆర్టికల్ 48A చెప్తుందండి. ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో తీసుకురావడం జరిగింది. సో అందుకని ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ క్లాస్ మీకు కంప్లీట్గా 42, 44, 86, 97 అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 49. ఒకసారి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఆర్టికల్ 48A అనే దానికి మీకు ఎకనామిక్స్లో మనకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే కొన్ని అంశాలు చెప్తాను. వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మీకు ఎకనామిక్స్లో కూడా మంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మనకి ఫినాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, ప్రస్తుతము 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చిందండి. ఓకే, సో ఈ రిపోర్ట్స్లో ఎప్పుడైనా సరే అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఫినాన్స్ కమిషను మనం ఇప్పుడు పేపర్లో చూస్తుంటాం. ఇప్పుడు కేసీఆర్ కానీ అదేవిధంగా మిగతా సీఎంలు కూడా మా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని దయచేసి మాకు ఇవ్వండి అని వీళ్ళు అడుగుతూ ఉంటారండి. అయితే అసలు ఏ బేస్ మీద ఒక రాష్ట్రానికి వీళ్ళు ఎంత అమౌంట్ కేటాయిస్తారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ 15th ఫినాన్స్ కమిషన్ మీద కానీ, అంటే ప్రస్తుతం 15th ఫినాన్స్ కమిషన్, అదేవిధంగా పాతది వచ్చేసి 14th ఫినాన్స్ కమిషన్. సో దీనికి సంబంధించిన చైర్మన్స్ కానీ దాంట్లో ఉన్న సభ్యుల గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలండి. ఓకే, సో ఏ బేస్ మీద వీళ్ళు ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయిస్తారయ్యా అని అడిగితే సో గుర్తుంచుకోండి, ఒకటి అడవులు. ఓకే, సో ఒక రాష్ట్రము వాళ్ళు చెప్తారండి ఈ సంవత్సరం ఈ టైంలో వీళ్ళు ఒక పట్టికిస్తారండి. ఓకే, సో ఒక 10 పాయింట్స్ ఇస్తారు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10 పాయింట్స్ ఇస్తారు. 1, 2, 3, 10. ఓకే, సో ఈ 1లో ఏంటంటే అడవులు అని రాస్తారండి వీళ్ళు. సో ఈ సంవత్సరము ఈ యొక్క 2021లో ఎన్ని చెట్లు అంటే ఎంత అడవిని వీళ్ళు విస్తరించారు అనే అంశం బేస్ చేసుకొని ఈ ఒక పాయింట్స్ ఉంటాయండి. 0, 1, 2, 3. ఒకవేళ 3 పాయింట్ వస్తే ఒక 5,000 కోట్లు, అదే 2 పాయింట్స్ వస్తే 3,000 కోట్లు, 1 ఉంటే ఒక 50,000 కోట్లు అని, అంటే ఎన్నో అని 50,000 కదండి, 5,000, 3,000, ఒక 1,000 కోట్లు అనుకుందాం. ఓకే, సో ఒక క్రైటీరియా బేస్ చేసుకొని వీళ్ళు రాష్ట్రాలకి నిధులను కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా చాలా అంశాలు ఉంటాయండి. ఓకే, సో అదేవిధంగా ఆరోగ్యానికి వీళ్ళు ఏమైనా డెవలప్ చేస్తున్నారా, లేదా పారిశ్రామికంగా ఏమైనా డెవలప్ చేస్తున్నారా, ఇట్లా ఒక 10 పాయింట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు 45,000 కోట్లు, తెలంగాణకి 35,000 కోట్లు, అలా
చిన్న రాష్ట్రాలు కొన్ని ఉంటాయి, అదేవిధంగా పెద్ద రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. సో అట్లా బేస్ చేసుకొని వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ పురుషుల నిష్పత్తి, స్త్రీలు ఎంతమంది పెరుగుతున్నారు, అదేవిధంగా పురుషులు ఎంతమంది పెరుగుతున్నారని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎవరైనా సరే గవర్నమెంట్కి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఫినాన్స్ కమిషన్ని తెలుసుకునే ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్ 48 క్లాజ్ ఏమని చెప్తుంది, వన్యప్రాణులను అడవులను రాజ్యం సంరక్షించేందుకు కృషి చేయాలి. ఓకే, సో ఇట్లా ఏ స్టేట్కి అయితే అడవులని, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి, ఇది చాలామంది మీకు తెలిసి ఉండకపోవచ్చు. కేసీఆర్ 1 కోటి మొక్కలను నాటాలి, అదేవిధంగా 2 కోట్లు నాటారు, 5 కోట్లు నాటారు అని చెప్తారు చూడండి. ఇదంతా కూడా రిపోర్ట్ ఏంటంటే వీళ్ళు ఇలా చేయడం ద్వారా అడవి అనేది పెరుగుతుంది. సో ఆ పాయింట్ అనేది పెరిగిందంటే కేంద్రం నుంచి కూడా వీళ్ళకి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని దాని అర్థం అండి. ఓకే, సో జాగ్రత్తగా ఎకనామిక్స్లో, అసలు ఎకనామిక్స్ చాలా ఈజీగా ఉంటుందండి. అభ్యర్థులు ఎకనామిక్స్లో కరెంట్ ఈరోజు ఏం జరుగుతుందో వాటిని కానీ మీరు కొంచెం న్యూస్ పేపర్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు అన్ని అంశాలు కూడా తెలుస్తాయండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 49 వచ్చేసి పురాతన కట్టడాలను సంరక్షించడం. ఓకే, సో మనకి ఈ యొక్క పురాతన భవనాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చార్మినార్ కానీ, అదేవిధంగా తాజ్మహల్ కానీ, ఇటువంటి పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యానిది. ఓకే, సో వాటిని సంరక్షించే బాధ్యత రాజ్యానికి ఉంది. ఓకే, సో ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో ఆర్టికల్ 48 మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 50 చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 50 ఏంటంటే కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా అడుగుతానంటే కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయబడిన అధికరణ ఏది అని అడుగుతాడండి. లేదా ఆర్టికల్ 50కి సంబంధించి కింద అంశాలని ఇస్తాడండి. సో కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 50. కొంచెం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 51. సో ఇది వచ్చేసి మనకి అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడుట రాజ్యం బాధ్యత. కాపాడుటకు రాజ్యం కృషి చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 51 ఏమని చెప్తుందంటే అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడుటకు రాజ్యం కృషి చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఓడితో గొడవ పెట్టుకోవటం కాకుండా మనకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మనం దిగుమతి చేసుకోవాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఆ యొక్క రాజ్యంతో మనం స్నేహపూర్వకంగా ఉంటేనే. సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక వస్తువు ఉందండి, ఈ పెన్నే ఉందనుకున్నాం. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అంతర్జాతీయంగా మిగతా దేశాలతో మనం ఎందుకు స్నేహంగా ఉండాలంటే ఈ పెన్ను ఉందండి. ఇప్పుడు ఈ పెన్ను తయారు చేయడానికి ఈ క్యాప్ కానీ, ఈ పైన ఉన్న ఇది కానీ, లోపల ఉన్న ఇంకు కానీ, ఈ యొక్క పాయింట్ కానీ, ఇవన్నీ కూడా ఈ ముడి సరుకుల మొత్తానికి ఒక 8 రూపాయలు అయింది అనుకుందామండి. ఓకే, ఈ ముడి సరుకుల మొత్తానికి 8 రూపాయలు. ఓకే, సో వీడు తయారు చేసి మార్కెట్లో కొద్దిలకి 10 రూపీస్ అనుకుందామండి. ఓకే, సో ఇది ఒక అమెరికా అనుకుందామండి. ఓకే, సో అమెరికాలో ఈ పెన్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు 10 రూపాయలు. ఓకే, సారీ 8 రూపాయలు. సో మార్కెట్లోకి వచ్చాక 10 రూపాయలండి. ఇదే మన ఇండియాలో ఈ ముడి సరుకు సంబంధించి మన కాడ లేవండి. ఓకే, సో మనం ముడి సరుకు తెచ్చుకోవడం కోసమే మనకు 15 రూపాయలు అయింది అనుకుందాం. ఓకే, సో ఓన్లీ ఈ క్యాప్కి, అదేవిధంగా ఈ పైన ఈ డొప్పాకి, లోపల ఉన్న దానికి మొత్తం కూడా మనకి 15 రూపాయలు అయితే మనం దీన్ని మొత్తం తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి 20 రూపాయలకు వదలాల్సి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మనం ఇక్కడ తెచ్చుకొని మనం ఈ వస్తువు తయారు చేసుకునే దానికంటే, అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, మనం ఈ పెన్నుని ఇక్కడ తయారు చేసే అంశం కంటే మనం పక్క దేశాన్ని నుంచి దిగుమతి చేసుకుంటే 10 రూపాయలకే ఆ వస్తువు మనకు వస్తుంది. అంటే మనకు 10 రూపాయలు సేవ్ అవుతున్నట్టు. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మనం పెన్ను తయారు చేసే ఉపయోగం ఏముందండి? సో మనం డబ్బులు వేస్ట్ చేయడం తప్పితే, అదే ఈ 10 రూపాయలకి ఇంకొక రూపాయి పెట్టి 11 రూపీస్కి మనం దిగుమతి చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత మిగిలినట్టు? 9 రూపాయలు మిగిలినట్టు. అదేవిధంగా ఈ అమెరికాలో కూడా వాటికి సంబంధించిన అన్ని ఉత్పత్తి పరికరాలు ఒక కాడ ఉండవండి. సో అటువంటి సమయంలో మన కాడ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేసి మనకు తక్కువగా ఏవైతే వస్తున్నాయి అంటే మనం తయారు చేసే దానికి
దానికంటే బయట నుంచి కొనేది ఎంత తక్కువగా వస్తుందో అవి దిగుమతి చేసుకోవడం మంచిది. సో ఇటువంటి అంశాలు వాణిజ్యపరంగా, అదేవిధంగా మనకి ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఒక దేశం మనతోటి హెల్ప్ చేయడం కోసం మీరు ప్రీవియస్గా మనం చూస్తూనే ఉండండి బెకా. ఓకే, సో అమెరికాతో మనకి జరిగిన ఈ 2+2 ఒప్పందం, ఓకే, కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. బెకా 2+2 ఒప్పందంలో వీళ్ళు మన దేశానికి అమెరికాకి ఆ యొక్క రక్షణ శాఖకు సంబంధించిన ఆ వస్తువులు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడుటకు రాజ్యం కృషి చేయాలంటే సో ఒక ప్రకంగా వాణిజ్యపరంగా మనకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా శత్రువులు ఎవరైనా సరే, శత్రు దేశాలు కానీ మన మీద దాడికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రక్షణ శాఖ కానీ, వాయు శాఖ కానీ, ఇంక ఏదైనా కూడా మనకు సంబంధించిన అంశాలకి వాళ్ళ యొక్క టెక్నాలజీని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని అంశాలు ఉంటాయి కాబట్టి ఇతర దేశాలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో రైట్, ఇది మనకి టోటల్గా ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు. ఓకే, సో ఎవరికైనా క్లాసు ఇక కంటిన్యూ స్పీడ్గా ఉండి అర్థం కాకపోతే పాజ్ చేసుకొని 1కి 10 సార్లు చూడండి. ఓకే, సో ఆదేశిక సూత్రాల్లో బిట్టు లేకుండా అయితే ఉండదు. ఓకే, సో మనం ఇక్కడ వరకు మనం క్లియర్గా అన్ని ఆర్టికల్స్ కంప్లీట్ చేసామండి 36 నుంచి 51 వరకు. సో రిమైనింగ్ ఏవైతే 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 97వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ, ఇవి అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో, అదేవిధంగా ఎక్కడ మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మీకు 31 ఆర్టికల్ 31 అనేది మనం వివరించలేదండి. ఓకే, సో ఆస్తి హక్కు, దీన్ని ప్రాథమిక హక్కు నుంచి తీసివేసి వాళ్ళు వేరే చోట ఆర్టికల్ 300A పొందుపరచడం జరిగింది. సో అందువల్ల మనం 31 గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ దీనికి సబ్ ఆర్టికల్స్ ఉన్నాయండి, 31A, 31B, 31C అని ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క సవరణలు 31A, B, C వీటికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి, అదేవిధంగా DPSPకి జరిగిన మెయిన్ యొక్క డిస్ప్యూట్ ఏమన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా వివరిస్తాం. సో ఇంతటితోటి ఆదేశిక సూత్రాలు అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇక మనకు మిగిలేదు ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, అది 51A. ఆర్టికల్ 51A వచ్చేసి ప్రాథమిక విధులు ఉన్నాయండి. వన్స్ ప్రాథమిక విధులు కానీ కంప్లీట్ అయితే మీకు ఇప్పుడు జరిగినంత టైంలోనే మీకు రిమైనింగ్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, సో టకటక అయిపోతాయండి. రాష్ట్రపతి కానీ, అదేవిధంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతుల గురించి కానీ, పార్లమెంటు గురించి కానీ, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతాయి, ఇంత లెంతీగా ఉండవు. బట్ కాకపోతే ఎగ్జామ్లో ఎందుకు వీటిని మనం కాన్సన్ట్రేషన్ చెప్తున్నామంటే ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క ఆర్టికల్స్ అన్నిటినీ పక్కకు పెట్టేసి వాడు ఆ పార్లమెంట్ ఒకటి, ఆ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా స్టేటు సెంట్రల్కి సంబంధించిన అంశాలు ఇవి నేర్చుకొని రెడీగా ఉంటాడండి. ఓకే, సో ఇవి ఎవరైనా నేర్చుకుంటారు. సో ఎక్కడైతే ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లో వచ్చిన బిట్టిని ప్రతి ఒక్క స్టూడెంట్ క్యాచ్ చేస్తాడో వాడే రేస్లో ఉన్నట్టు, రిమైనింగ్ వాళ్ళంతా రేస్ నుంచి పక్కకు పోయినట్టండి. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే మీరు 1కి 10 సార్లు క్లాసును మంచిగా ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి. ఓకే.